सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा। అందరికీ నమస్కారం అండి. బాగున్నారండి? నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడపడుచుని. మీ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు నేను మా ఇంటి నుండి బయలుదేరి ఇండియన్ హై కమిషన్‌కి వెళ్తున్నాను. ఇండియన్ హై కమిషన్ మా ఇంటి నుంచి 15 నిమిషాల్లో నేను రీచ్ అయిపోయాను. ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్తున్నాను? అక్కడ ఏమేం జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనండి. మనం ఇప్పుడు హై కమిషన్ ఆఫ్ ఇండియా అదేనండి ఇండియన్ హై కమిషన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్, అలాగే చాలా అంటే చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇంకా బ్లడ్ డొనేషన్లు ఇవన్నిటికి సంబంధించిన వివరాలు అయితే మన ఈ వీడియోలో చూసేద్దామండి. సో మనం ఇలాగా లోపలికి ఎంటర్ అవుతూనే సెక్యూరిటీ వాళ్ళు లోపలికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా టాప్ టు బాటమ్ చెక్ చేయడము, వాళ్ళ దగ్గర ఫోన్లు కానీ హ్యాండ్ బ్యాగ్స్, మగవాళ్ళైతే పర్సులు ఇలా అన్నీ కూడా చెక్ చేస్తారు. ఈ చెకింగ్ అయిపోయిన తర్వాత మనం అలాగా వస్తుంటే ఇక్కడ చక్కగా ఎంత అందంగా డెకరేషన్ చేశారో చూడండి. మీరు ఈ వెనకాల అంతా చూసి ఇది ఇండియానా లేకపోతే ఉగాండానా అని చెప్పి అనుకోకండి. ఇది ఉగాండానే. ఉగాండాలో ఉన్నటువంటి అన్ని ఇండియన్ కమ్యూనిటీస్ నుంచి కూడా చాలామంది ఇప్పుడు ఈరోజు ఈ ఇండియన్ హై కమిషన్కి అయితే అటెండ్ అయ్యారు. ఇప్పుడు ఇందులో ఫ్లాగ్ హాస్టింగ్, తర్వాత ఎంతోమంది చిన్నారుల యొక్క డ్యాన్సులు, అదేనండి కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. ఈ చిన్నమ్మాయిలు చిన్న పాపలు చక్కగా ఎంత అందంగా రెడీ అయ్యారో చూసారండి. వాళ్ళ కాస్ట్యూమ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ ఈ పిల్లల యొక్క పేరెంట్స్ చక్కగా వాళ్ళని అందంగా తీర్చిదిద్దుతున్నారు. వాళ్ళు చేయబోయే పెర్ఫార్మెన్స్ తగ్గట్టుగా వాళ్ళని అందంగా తయారు చేస్తున్నారు. నిజంగా వీళ్ళని ఇక్కడ చాలా మంది నేను నోటీస్ చేసింది ఏంటంటే ఎంత కేర్ తీసుకుంటున్నారంటే ఆ పిల్లలకి అలాగ చెప్తూనే ఉన్నారు. వాళ్ళు స్టేజ్ చివరి మెట్టు ఎక్కే వరకు ఇది జరుపుకోకు, ఆ మేకప్ జరుపుకోకు, ఆ డ్రెస్ అలా ఉంచుకో, డ్యాన్స్ చేసేటప్పుడు ఇలా చెయ్యి అలా చెయ్యి, ఇలా గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు. అక్టోబర్ 2, 2020 ఆ రోజున అదేనండి మన గాంధీ గారి జయంతి. గాంధీ జయంతి సందర్భంగా ఉగాండాలో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ ఈ యొక్క రాట్నాన్ని ఈ ఇండియన్ హై కమిషన్లో ఆవిష్కరించడం అయితే జరిగింది. 2020 గాంధీ జయంతి రోజు అనమాట దీన్ని ఆవిష్కరించారండి. ఓకే, ఇప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్ కోసం అని చెప్పేసి అందరూ కూడా సిద్ధమవుతున్నారు. వాళ్ళ వాళ్ళ ప్లేసుల్లోంచి లేచి నించున్నాము. ఇండియన్ హై కమిషనర్, ప్రస్తుతం ఇండియన్ హై కమిషనర్ శ్రీ రావత్ సింగ్ గారు, ఆయన ఫ్లాగ్ హాస్టింగ్ చేశారు. అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి చక్కగా నించుని జెండాకైతే వందనం చేశామండి. ఇలాగా ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయిన తర్వాత ఇండియన్ హై కమిషనర్ గారు స్పీచ్ ఇచ్చారండి. ఆయన చక్కని సందేశాన్ని అయితే ఇచ్చారు. మన యొక్క జవాను అలాగే కిసాన్ గురించి. అంతే కదండి, ప్రాణదాత ఒకరు, అన్నదాత ఒకరు. వాళ్ళిద్దరి యొక్క గొప్పదనం గురించి, భారతదేశ ఔన్నత్యం గురించి, అలాగే ఎందరో వీరులు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనకి స్వతంత్రం తేవడం కోసం ఎలా కృషి చేశారో ఈ అన్నిటికీ సంబంధించి ఒక చక్కని సందేశాన్ని అయితే ఇచ్చారు. ఇంకా ఇండియా ఇలాగా ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇండియన్ హై కమిషనర్ గారిని, తర్వాత ఈ ఆర్మీ మిలిటరీ త్రిదళాధిపతులందరూ ఇక్కడ ఉన్నారండి. వాళ్ళందరినీ కూడా
పర్సనల్గా మీట్ అయ్యి మరి ఒక్కసారి మన యొక్క ఇండిపెండెన్స్ డే విషెస్ నేను చెప్పడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు చిన్నారుల యొక్క డ్యాన్స్ ప్రోగ్రామ్స్. నేను వీళ్ళందరినీ గ్రూప్ వైజ్గా మ్యాక్సిమం నేను మీట్ అయ్యానండి. నేను మీట్ అయిన ఈ పిల్లలందరినీ కూడా కామన్గా ఒక క్వశ్చన్ అడిగానండి నేను. ఏంటంటే, మీకు ఈ రోజు యొక్క గొప్పదనం తెలిసి డ్యాన్స్ చేస్తున్నారా, లేకపోతే పేరెంట్స్ ఏమన్నారు కదా అని చెప్పి చేస్తున్నారా అని అడిగాను. ఇక్కడ ఒక ఉగాండాను ఈ అమ్మాయి కూడా చక్కగా మన ఈ కాస్ట్యూమ్ చూడండి చక్కగా వేసుకుంది. నేను ఆ అమ్మాయిని అడిగాను, ఏ పాటకు డాన్స్ చేస్తున్నావు అని అడిగితే, వందే మాతరం అని పాటకు డాన్స్ చేస్తున్నాను అని చెప్పింది. నేను మీనింగ్ తెలుసా అంటే తెలుసుకున్నాను అని చెప్పింది. అదేనండి ఈ అమ్మాయి ఉన్న డాన్స్ అనమాట. నేను ఈ వీడియోలో ఎక్కడా కూడా ఆడియోని సాంగ్స్ని నేను మ్యూజిక్ యాడ్ చేయలేదండి. ఆల్రెడీ నేను మీకు చెప్తున్నాను కదా. అది ఇంకా ఈ అసలు చిన్న చిన్న కుందనపు బొమ్మల్లా ఉన్నారు ఈ పిల్లలు అయితే. అందరూ కూడా అసలుకే చిన్నపిల్లలు అయితే భలే అందంగా ఉంటారు. ఇంకా వాళ్ళ కాస్ట్యూమ్స్ తోటి వాళ్ళ మదర్స్, అలాగే డ్యాన్స్ చెప్పినటువంటి కొంతమంది టీచర్స్, వీళ్ళందరూ కూడా ఇంక ఈ బొమ్మల్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. ఇంకా ఇలా వన్ బై వన్ అందరూ కూడా డాన్సులు చక్కగా చేశారు. మనం వీళ్ళని ఈ పిల్లలకంట, నా ఉద్దేశంలో ఈ పిల్లలకంటా కూడా పేరెంట్స్ని ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి కదండి. ఎందుకంటే ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ చేయడం వల్ల పిల్లలకి ఇప్పటి నుంచే కూడా మన దేశ యొక్క సంస్కృతి ఇవన్నీ కూడా మనం చెప్తున్న వాళ్ళం అవుతాము ఒక రకంగా. అందుకని మనం ఫస్ట్ పిల్లలతో పాటుగా పిల్లల కంటే ఎక్కువగా కూడా వాళ్ళని ఈ రకంగా ఎంకరేజ్ చేస్తున్నందుకు పేరెంట్స్ని అయితే మాత్రం తప్పకుండా అభినందించాలి. ఒక్కొక్కరు చూడండి, అందరూ కూడా ఇక్కడ ఈరోజు మన ఫ్లాగ్ త్రికలర్లో ఉన్నటువంటి కాస్ట్యూమ్స్ వేసుకుని ఎంతో అందంగా తయారయ్యి ఈ యొక్క ఫ్లాగ్ హాస్టింగ్ అలాగే తర్వాత జరిగేటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్కి కూడా అటెండ్ అయ్యారు. ఫ్లాగ్ హాస్టింగ్, ఎంతోమంది స్పీచెస్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాక వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ భారీ ఎత్తులో బ్రేక్ఫాస్ట్ అయితే ఏర్పాటు చేశారు. చూడండి ఒకసారి ఇక్కడ ఇది సమోసాకి స్టఫింగ్, తర్వాత గారెలు, ఇడ్లీ, సాంబార్, చట్నీలు, ఇలా ఒక ఐటెం ఏంటంటే అన్ని ఐటమ్స్ చెప్తే మొత్తం వీడియో ఈ ఫుడ్ ఐటమ్స్తో నిండిపోతుంది. ఇక గారెపిండి చూడండి ఎంత ఉందో. సో మొత్తం ఇంచుమించు 700 మంది వచ్చారని చెప్పాను కదా. ఆ వచ్చిన అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్, కాఫీలు, టీలు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంకా వండినట్టుగా ఇట్లాగా ఇక్కడ టేబుల్ మీద ఏర్పాటు చేసేస్తున్నారు. ఒక్కొక్క డిష్ ఐటెంని అక్కడ వండేస్తున్నారు. అయిపోయినట్టుగా సర్దేస్తున్నారు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ చూడండి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆ ఎండింగ్ పాయింట్ వరకు మొత్తం ఐటమ్స్ని సర్దారు కదా. దీన్ని 2 కౌంటర్ల కింద ఏర్పాటు చేశారండి. ఎందుకంటే చాలామంది జనం ఉన్నారు కదా, మళ్ళీ ఎవరికి డిలే అవ్వకూడదు, తర్వాత ఎక్కడ తోసేసుకుంటాం అది జరగకూడదు అన్నట్లుగా ఇక్కడైతే 2 కౌంటర్లో అయితే మొత్తము ఈ ఫుడ్ అంతటిని ఏర్పాటు చేశారనమాట. ఇంకా ఇక్కడ మనం చెప్పుకోదగ్గ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇండియన్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని అయితే ఏర్పాటు చేశారు. ఎంతోమంది వారంతట వారుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేశారండి. ఇది చాలా గొప్ప పని. ఇది ఇలా ఎంతో మందికి ఆపదలో ఉన్నవారికి, అవసరంలో ఉన్నవారికి ఇలా వీరు చేసేటువంటి రక్తదానం అయితే ఎంతగానో ఉపయోగపడుతుంది కదండి. ఇంకా ఇదండి ఈరోజు ఈ రకంగా ఉగాండాలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి. చూసారండి ట్రాఫిక్ ఎలా ఉందో. అసలు పార్కింగ్ ఏరియా చూడండి, మొత్తం కార్లు అయితే రోడ్డు మొత్తం నిండిపోయాయి. ఇక మనం ఎంటర్ అయినప్పుడు ఒక ఫోటోగ్రాఫరు ఇలా అందరికీ ఫోటోలు తీస్తారు. అవన్నీ ఇప్పుడు మనం మళ్ళీ బయటికి అంటే మొత్తం మనం వచ్చేలాగా బయటకు వచ్చేలాగా ఇట్లా అయితే ఎగ్జిబిషన్ పెట్టారండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు నమస్తే.
బోలో భారత్ మాతా కీ జై. వందే మాతరం.